శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి 2026 ఫిబ్రవరి నెల మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ నెల ప్రారంభంలో 4 గ్రహాలు 9వ స్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభం అవడం జరిగింది. ఏదైనా 9వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. ఎక్కువగా జాతకుడు కొత్త విషయాల్ని తెలుసుకోవడం, బాగా పండితుల్ని గురువుల్ని కలుసుకోవడం, వారి దగ్గర కొన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తుంటారో, అంటే పీజీ లాంటి కోర్సులు అవ్వచ్చు, డాక్టరేట్ లాంటి కోర్సులు అవ్వచ్చు, ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశ ప్రయత్నాలు, పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన చాలా వరకు నెరవేరుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమాలు చేయడం, మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఏదైనా శుభకార్యాల కోసం చర్చించుకోవడం, ఈ శుభకార్యాల విషయంలో బంధువులను కలుసుకోవడం, వారి నుంచి కూడా సహకారాలు అందించుకోవడం, అందరితో రాజీ మార్గంలో వెళ్తూ అందరినీ కలుపుకొని పోతూ ఎవరికి అన్యాయం అపకారం చేయకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా జాతకుడు ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మరి ఈ ప్రయత్నంలో ముందుగా ఈ నెల ప్రారంభం అంటే ఫిబ్రవరి 3వ తారీఖున బుధుడు మరి దశమ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. అంటే బుధుడు ఈ వృషభ రాశి వారికి ధన పంచమాధిపతిగా దశమ స్థాన ప్రవేశం వల్ల జాతకుడు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. ఉన్న ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కలుపుకునే నిమిత్తంలో కొత్త ఆదాయ వనరుల కోసం ప్రయత్నం చేస్తుంటాడు. కొన్ని అదనపు ఆదాయం వచ్చే మార్గాలు కూడా జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో మీ బంధువులను కానీ, మీ యొక్క పిల్లల్ని కానీ కలుపుకొని వారితో కలిసి మళ్ళీ మీరు వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ, ఉన్న వ్యాపారంలో వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సహచరుల సహకారంతో, మిత్రుల సహకారంతో మీ యొక్క ఉద్యోగాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇది బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వృత్తిపరంగా కొంత ప్రమోషన్ కానీ, అలాంటి కొన్ని బాధ్యతలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఎవరికైనా సరే బుధుడు దశమ స్థానంలో ఉంటే వారు 2 రకాలుగా ఆదాయాన్ని సంపాదిస్తుంటారు. ఎక్కువ కష్టపడకుండా మేధస్సుతోనే, తెలివితేటల్లోనే ధనార్జన రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత శుక్రుడు, ఈ రాశి వారికి శుక్రుడు గత కొంతకాలంగా మరి కంబస్ట్ అయి ఉండడం వల్ల ఏంటంటే శుక్రమౌఢ్య కారణాల వల్ల స్త్రీలకి అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరంగా సమయానికి ధనం చేతికి అందకపోవడం, దగ్గర బంధువులతో విరోధాలు, ముఖ్యంగా స్త్రీలతో విరోధాలు జాతకుడికి చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇంచుమించుగా ఈ నెల అటు ఇటుగా 12, 14 తారీఖుల నుంచి ఈ శుక్రమౌఢ్యం సంపూర్ణంగా వెళ్ళిపోవడం వల్ల అక్కడి నుంచి ఈ వృషభ రాశి వారికి అటు వ్యక్తిగతంగా అనుకూలత ఏర్పడుతుంది, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, ఆర్థిక పరంగా పుంజుకుంటూ ఉంటారు. అలాగే ఇదే నెల 5వ తారీఖున ఏంటంటే శుక్రుడు కూడా దశమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే షష్టాధిపతిగా, రాష్ట్రాధిపతిగా శుక్రుడు దశమ స్థానంలోకి రావడం వల్ల వ్యక్తిగతంగా మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. ఇది స్త్రీలకు ఎక్కువగా అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి చాలా మేధస్సు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు అప్పుడే ఫ్యూచర్లో చదవబోయే విద్య కొరకు ముందుగానే సీట్ పెట్టుకోవడం కానీ, ఒక ఎయిమ్తో కష్టపడి చదవడం కానీ, రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంప్లీట్గా మీరు అనుకున్నటువంటి స్థాయి వెళ్ళడానికి ఇక్కడి నుంచే ప్రారంభించడం వల్ల కంప్లీట్గా, ఎందుకంటే దశమంలో ఉన్నటువంటి 2 గ్రహాలు త్వరలో 11లోకి రావడం, ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి ఉన్నత స్థితి రావడానికి ఇది కారణమవుతుంటుంది. కాబట్టి ఈ రోజు నుంచి అయినా విద్యార్థులు వాళ్ళ చదువు మీద దృష్టి పెడితే ఇంచుమించుగా మీకు ఫిబ్రవరి 5 నుంచి రాబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైము ఈ వృషభ రాశి వారికి చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా భాగ్యస్థానం నుంచి దశమ స్థానంలోకి ఇదే నెల 12వ తారీఖున మారడంతో రవి అక్కడ దిగ్బలుడై ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగులకి, రాజకీయ నాయకులకి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంటుంది. అలాగే ఎవరైనా సినిమా రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి రాహుతో ఈ శుక్రబుధులు కలియటం వల్ల అంటే కొత్త విద్యా సంస్థల్లో చేరడం కానీ, అలాగే చాలా ఆధునికరమైన విద్య, అంటే ఫ్యూచర్లో రాబోయే ఎలక్ట్రానిక్స్, A1, ఈ కంప్యూటర్లు రాబోయే మార్పులు, ఇవన్నీ కూడా జాతకుడు ముందుగానే వాటిలో ప్రవేశించడానికి
చాలా వరకు ఈ గ్రహస్థితి సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా రాబోయే టెక్నాలజీని తనకు అనుగుణంగా మార్చుకోవడం, దానికి సంబంధించినటువంటి పరికరాలు, కంప్యూటర్లు సరైనటువంటి కూడా సరంజామా ఏర్పాటు చేసుకొని, అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకోవడానికి కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే మీరు ఈ సమయంలో ఏదన్నా ఒక విద్యా సంస్థ గానీ, ఒక టెక్నికల్ సంస్థ గానీ, ఒక సాఫ్ట్‌వేర్ సంబంధించినటువంటి ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే వారికి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంటది. ఏదైనా మొత్తం మీద వృషభ రాశి వారికి వృత్తిపరంగా కొన్ని మార్పులు, అభివృద్ధి అన్నది ఈ నెలలో రావడం జరుగుతుంది. ఈ ఫిబ్రవరి నెల మనకి పౌర్ణమితో ప్రారంభమవుతుంది. అంటే 1వ తారీఖునే మాఘమాసం పౌర్ణమితో ప్రారంభమవుతుంది కాబట్టి, ఎవరైతే రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఉన్నారో, వారు ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ రాబోయే 15 రోజులు చాలా కీలకంగా మారడం జరుగుతూ ఉంది. అందువలన ఏంటంటే మీరు ఈ రాబోయే 15 రోజుల్లో అంటే రేపు మాఘమాసం మళ్ళా చివరికొచ్చే అమావాస్య లోపల ఏదైనా ఒక పుణ్యనది స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. సో దానివల్ల ఒకటి, దాని తర్వాత ఏంటంటే ఈ నెల అంటే ఫిబ్రవరి 5వ తారీఖున సంకటహర చతుర్థి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా మీరు వినాయకుడికి అభిషేకం, హోమం లాంటివి చేసుకోవడం వల్ల ఏదైనా ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నత అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో, వాళ్ళు ఏ వయసు వారైనా సరే ఆ రోజు పిల్లలైతే పెద్దవాళ్ళు చేయించడం, కొద్దిగా 15 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే వాళ్ళే ఆటోమేటిక్గా ఆ రోజు విధి విధానంగా ఆ పూజా విధానాన్ని పాటించడం వల్ల, వీలు కాని వారు కనీసం విఘ్నేశ్వరుని 108 నామాలతో పూజ చేయడం వల్ల ఆ రోజు అంటే సంకటహర చతుర్థి చేసుకోవడం వల్ల రాబోయే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ 14వ తారీఖు 2వ నెలలో మరి వస్తున్నటువంటి శని త్రయోదశి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా పవిత్రమైనది. ఆ శని త్రయోదశి రోజు అంటే మాకు ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరూ ఎవరైతే జాతక చక్రాన్ని, జ్యోతిష్యాన్ని, నవగ్రహాల్ని నమ్ముతారో వారు విధి విధానంగా ఆ 14వ తారీఖు వచ్చినటువంటి మాస శని త్రయోదశి నాడు చక్కగా మరి నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పూజ చేసి ప్రత్యేకంగా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, తర్వాత మళ్ళా మంచినీటితో అభిషేకం చేసి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం పూజాది కార్యక్రమాలు పూజ చేసుకొని, అదే శనివారం రోజు ఏదైనా శివాలయంలో అభిషేకం చేయించుకొని తిరిగి ఆ రోజంతా కూడా చాలా నియమంగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఆయిల్తో చేసిన పదార్థాలు తినకూడదు. ఆ రోజు ఒక్కరోజు భూసైన కింద పడుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి బలహీనతలకి అంటే సింగిల్గా పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించడం, అంటే సుమారుగా మీరు స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో ఆ విధంగా ఒక్కరోజు మరి ఆ శని త్రయోదశి రోజు సంకల్పంతో ఉండడం వల్ల చాలా వరకు మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి జీవితంలో సుఖమైన వైవాహిక జీవితం పొందాలన్నా, ఆర్థిక పరంగా బాగుండాలన్నా ఏదైనా కూడా శని భగవానుడు ఇవ్వగలడు. దాన్ని మిమ్మల్ని మార్చగలిగే శక్తి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు ఈ సంకల్పంతో శని త్రయోదశి చేయడం. ఇక అలాగే మనకి 15వ తారీఖున వచ్చినటువంటి మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి రోజు విధి విధానంగా మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకోవడం వల్ల సంవత్సరం మొత్తం మీరు మరి శివుని దర్శించుకునే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మీ యొక్క ఆచారం ప్రకారం స్వామిని దర్శించుకొని ఆ రోజు కూడా నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అంటే మాఘమాసంలో చేసిన పుణ్యకార్యం అనేక రెట్లు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కనీసం ఈ 15 రోజులు అంటే పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే అమావాస్య దాకా విధి విధానంగా వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని సందర్శించడం కానీ, వీలైతే గోవిందనామాలు పారాయణం చేయడం వల్ల కానీ 15 రోజుల్లో ఒక్కసారైనా మీరు పుణ్యనది స్నానం చేయడం వల్ల సంపూర్ణంగా మీ యొక్క సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంది. స్వస్తి.